చాలా రోజుల నుంచి ఈ వెస్టర్న్ కంట్రీస్ ఏం చేస్తాయంటే అటు పాకిస్తాన్ ఎగదోస్తారు, మనల్ని ఎగదోస్తారు. అంటే ఇది ఈ ప్రపంచ ఆధునిక సమాజంలో కొన్ని అది నైతిక విలువలు అంటామా లేకపోతే ఇంకేదో మాట్లాడుతాం తప్ప ప్రపంచంలో కొన్ని దేశాలు కేవలం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలు ఉన్నాయి, యుద్ధాలను సృష్టించినటువంటి దేశాలు ఉన్నాయి. ఎందుకు అంటే దీని వెనకాల ఏముంటుందంటే వాళ్ళ యొక్క ఆర్మ్స్ అమ్ముకోవాలి, వాళ్ళ ఆయుధాలను ఇప్పుడు అమెరికా లాంటి అగ్రరాజ్యంలో లేదా స్వీడన్, యూరోపియన్ కంట్రీ, రకరకాల దేశాల్లో ఆయుధమే పెద్ద వ్యాపారం. ఆయుధాలు అమ్ముకోవాలంటే రెండు వర్గాల మీద పంచాయతీ పెట్టాలి, వీళ్ళకి ఆయుధాలు ఇస్తారు, వాళ్ళకి ఆయుధాలు. పాకిస్తాన్ అట్లనే జరిగింది చాలా రోజుల నుంచి. ఇప్పటికి కూడా అంతో కొంత పాకిస్తాన్కి కొన్ని దేశాలు మద్దతు ఇస్తున్నాయంటే ఆయుధాలు అమ్ముకోవడానికి. సో ఆ తద్వారా జరుగుతున్నటువంటి మారణహోమం వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు అంతెందుకన్నా అమెరికా చాలా రోజుల నుంచి పాకిస్తాన్కి వెన్నుదనుగు ఉంది. మనకు చాలా సందర్భాల్లో మనకు సపోర్ట్ చేయాలి అమెరికా కూడా ఉగ్రవాద విషయంలో. చివరికి వాళ్ళకు బిన్ లాడెన్ అటాక్ చేస్తే తప్ప ట్విన్ టవర్స్ 2001లో 26/11లో అప్పుడు కానీ అర్థం కాలే వాళ్ళకి. అంటే ఉగ్రవాదం ఇంత తీవ్రంగా ఉంటుందా అంటే పాములను పెంచి పోషిస్తే ఏమవుతుంది, ఏదో రోజు కాటేస్తుంది. పామే సింహాలను పెంచి పోషిస్తే ఎన్నో రోజు తింటుంది ఆకలైనప్పుడు. అది అర్థం కావడానికి 33 డికెట్లు 4 డికెట్లు అయింది. వాళ్ళ పాకిస్తాన్ ఏకాకి కావడం అదొక కారణం. డెఫినెట్గా ప్రపంచ పటంలో భవిష్యత్తులో నేను జ్యోతిష్యం కాదు కానీ చెప్తా ఉన్నాను. అంటే పొలిటికల్ డైమెన్షన్స్ అర్థం చేసుకున్న వ్యక్తిగా ఇన్ ఫ్యూచర్ ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉంటుందని గ్యారంటీ.